నమస్కారం డాక్టర్ చెరుకు సుధాకర్ గారు. వెల్కమ్ టు యోయో స్టూడియోస్. నమస్తే. డాక్టర్ చెరుకు సుధాకర్, ఆ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకొచ్చే మొట్టమొదటి పాయింట్ పీడీ యాక్ట్. మీరు దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో 37 రోజుల పాటు మిమ్మల్ని నిర్బంధించారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? ఎందుకు మిమ్మల్ని నిర్బంధించారు? చెరుకు సుధాకర్ యొక్క చరిత్ర కేవలం తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్తోనే ప్రారంభమైంది కాదు, పీడీ యాక్ట్ తోటి ముగిసేది కాదు. ఈ మధ్యకాలంలో బహుశా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ధోకా తిన్న తెలంగాణ అనే పేరుతో ఎవరు 1995లో తెలంగాణ సభను పెట్టారని కూడా క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో పుట్ట చరిత్ర సృష్టించడం చెరుకు సుధాకర్ చాలాసార్లు చేసింది. నిజానికి నేపథ్యంలో డాక్టర్ చెరుకు సుధాకర్ ఆకాశం నుంచి ఊడిపడి ఉద్యమాలు చేయలే. మా నాయన చెరుకు ఉషా గౌడ్ నల్లగొండ జిల్లాలో ఆయన చిన్ననాటనే రామన్నపేటలో ఆయన స్టూడెంట్ యూనియన్ ఆనాడున్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో గెలిచి కమ్యూనిస్టు పార్టీ ఫుల్ టైమర్గా ఉండి వందలాది మంది రైతాంగ కార్యకర్తల్ని ఏకం చేయడంతో పాటు పేదలకు ఆనాడున్నటువంటి అక్షరాస్యత లేని రోజుల్లో చాలాను రాయడానికి బ్యాంకులకు వెళ్ళి ఉచితంగా వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఆయన జీవితాన్ని గడిపాడు. ఆయన ఒక గొప్ప రచయిత కూడా. ఆయన ఇచ్చినటువంటి శిక్షణ, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ నన్ను తొలినాళ్లలో పట్నే ఖచ్చితంగా ప్రజల కోసం ఆలోచించడం, పనిచేయడం జీవిత చర్యగా ఉండాలని చెప్పి మా పురికొల్పింది. దాని భాగంగా నేను కొనసాగిన. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి అనేక కష్టాలు పడి ఉద్యమంలో ఉండి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైన తర్వాత ప్రజలు బయట చెప్పుకున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్కు ఎంటర్ కావడం ఏదిందో అది నేను 2003 ఆగస్టు 30వ తేదీన నా పుట్టినరోజు రోజే యాదృచ్ఛికంగా కేసీఆర్ గారు హాలియా నుంచి ప్రారంభించినటువంటి కోదాడ నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర హాలియాకు చేరిన సందర్భంగా అక్కడ నేను ఆ పార్టీలో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తూ తెలంగాణ మహాసభ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తూ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన అనేక కీలక సమయాల్లోపట ఆ పార్టీని స్టాండ్ చేయడం కోసం ఏ ప్రయత్నం చేయాలో అన్ని శక్తియుక్తులు ఒడ్డి పనిచేసినాం. అది పనిచేస్తున్న క్రమం లోపట్నే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకన్నట్టుగా తెలంగాణ ఉద్యమానికి అనేక అంశాలు కలిసి వచ్చినాయి. ఒక దశలో ఎన్నికలకు పోయినప్పుడు సింగిల్ డిజిట్కి పరిమితమైంది తెలంగాణ రాష్ట్రం. ఒక చేదు అనుభవాన్ని ప్రజల ముందు మిగిల్చినప్పుడు అనేక మంది ఎత్తిపోసి ఈయన ఎత్తుగడలన్నీ రివర్స్ అయినాయన్నారు. ఆనాడు కేసీఆర్ని ఏం పర్వాలేదు, తెలంగాణ ప్రజలు ఎక్కడైతే పోగొట్టుకుంటారో అక్కడనే ఏరుకుంటారు, ఖచ్చితంగా మనని అక్కడనే చేర్చుకుంటారు, మీరేమి బాధపడవలసిన అవసరం లేదని చెప్పి ధైర్యం చెప్పి నల్లమల్లారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీలో కూర్చున్నాం. ఇవాళ కూర్చున్న రోజు సుధాకర్ అన్న ఎవ్వరు ఈ బాధ్యత తీసుకుంటామని నేను స్వచ్ఛందంగా అప్పచెప్తా, ఎందుకంటే నైతికంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఈ నష్టానికి అన్న. మీరు నాయకుడిగా కొనసాగవలసిందే, తెలంగాణలో అందరి అభిమానాన్ని విశ్వాసాన్ని చూరగొని మనం ఖచ్చితంగా ఎలక్షన్లో వీ విల్ స్ట్రైక్ బ్యాక్ అని చెప్పిన ప్రకారమే నేనైనా కర్ణ ప్రభాకర్ అయినా జగదీష్ అయినా మిగతా వాళ్ళమైనా కూడా వాళ్ళ కూర్చున్నాం. నచ్చజెప్పి ఆనాడు వచ్చినటువంటి నియోజకవర్గాల పునర్విభజన వచ్చినాడు 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు వేద్దాం, పల్లె పల్లెకు మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని ఇన్ఛార్జీల ద్వారా తీసుకొని వస్తాం అని అనుకున్న ప్రకారం వెనక్కు తీసుకురాగలిగినాం. 2009 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కొత్త శక్తితోటి ముందుకొచ్చినాం. ఆ తర్వాత మనందరికీ తెలిసిన విషయమే జేఏసీ ఉనికిలోకి రావడం, ఒక సకల జనుల సమ్మె రావడం. సకల జనుల సమ్మె సందర్భంగా యావత్ తెలంగాణ ముఖ్యంగా కేసీఆర్ దీక్ష తర్వాత వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వాతావరణం ఏదో దాని నుంచి కంటిన్యూషన్లో సకల జనుల సమ్మె రావడం. ఆ సందర్భంగా మొత్తం తెలంగాణ లోపల ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కొనసాగుతాం. స్వచ్ఛందంగా ప్రజలే రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రతి కులవృత్తిలో ఉన్న వాళ్ళు కూడా తాము కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అని చెప్పుకునే ప్రయత్నం.
ప్రతి వృత్తిదారుడు కూడా, ప్రతి ఉద్యోగ సంఘం కూడా, విద్యార్థి సంఘం కూడా ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ తెలంగాణ 4 కోట్ల మంది ముక్త కంఠంతో నా తెలంగాణ నాకు కావాలన్నటువంటి వాతావరణం. ఆ సందర్భం లోపట్నే హైదరాబాద్ మొత్తము తెలంగాణ లోపల ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తాం. దానికి ముందు బస్సులు తీసే ప్రయత్నం చేసేప్పుడు నల్లగొండలో మేము సహజంగా నేను ఒక మొదటి నుంచి పోయేట్ని కాబట్టి బస్కా పయ్యా నై చెలేగా అని చెప్పేసి ఒక పేద ఆర్టీసీ కార్మికుడు అన్న నినాదం నన్ను ఆకర్షించింది, అద్భుతం అనిపించింది. ఈ నినాదాన్ని బయటికి తీసుకెళ్లాలనుకున్నాం. దానికి స్ఫూర్తి కూడా ఉన్నది. సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ నిర్బంధం వచ్చినప్పుడు ఈ సమ్మెను ఆపే శక్తి నీకెక్కడుంది, ఈ చక్రం తిప్పేటువంటి కార్మికుడు ఎవరెత్తుండ్రో ఆయనని కాదని నువ్వు చక్రం తిప్పలేవు అని చెప్పేది ఉంటుంది. అది ఎందుకు అంటే ఆ బస్కా పయ్యా నై చెలేగా అనే దానికి స్ఫూర్తి కూడా వెనక ఉన్నది. మీరు సింగరేణిలో ఒకసారి తీవ్రమైన నిర్బంధం జరుగుతున్నప్పుడు సికాసా కానీ మిగతా సంఘాలు కానీ ఒక మాట అన్నారు, తుపాకులతోటి బొగ్గుగాళ్ళు దూడలేరు అన్నారు. మేము కూడా గాంధీ మెడికల్ కాలేజీలో డాక్టర్ల ఉద్యమం నడిచేనాడు దగ్గుపాటి వెంకటేశ్వర గారు హెల్త్ మినిస్టర్ ఉన్నారు. తుపాకులతోటి రోగులని పరీక్షించడం సాధ్యం కాదు అన్నాం. ఎందుకంటే ఆయన మా మీద నిర్బంధాన్ని తెచ్చిండ్రు. దాని కంటిన్యూవేషన్లో ఇవాళ ఎప్పుడైతే ఆర్టీసీ సమ్మె వచ్చిందో బస్కా పయ్యా నై చలేగా, ఏ జోర్ జులుం నై చలేగా అని చెప్పేసి అన్నప్పుడు కౌంటర్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఎత్తుగడ ప్రకారం సీమాంధ్ర నుంచి బస్సులను తీసుకొని వచ్చేసి మోహరించి విజయవాడ నుంచి అవి ప్రయాణం మొదలుపెట్టినాయి. ఒక్కసారి తెలంగాణ రోడ్డు మీద ఆర్టీసీ బస్సు తిరగడం అంటేనే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు మొత్తం తెలంగాణ వాదులు ఉన్నారు. ఆ రోజు ఏ ఇన్సిడెంట్ జరిగిన రోజు నిజానికి రాత్రి బయలుదేరినటువంటి అప్పటికే చాలా రోజుల నుంచి రాత్రిపూట సైలెంట్గా హైదరాబాద్ వెళ్తున్న బస్సులు బయటికి తెలిసిపోయింది కాబట్టి మేమందరం కూడా ఇవి ఎట్లా వెళ్తున్నాయని చెప్పేసి ఆపే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన బస్సులు కోదాడకు వచ్చిన తర్వాత కోదాడలో పాపం పోలీసులు చెప్పిరు వాళ్ళకి, మీరు పోవడం వల్ల శాంతి భద్రత భంగం కలుగుతుంది, వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్లు అవుద్దని చెప్పారు. అహంకారం తలకెక్కించుకున్నటువంటి సీమాంధ్ర ప్రైవేట్ బస్సులు అవన్నీ ప్రైవేట్ బస్సులన్నీ కూడా మేము పాకిస్తాన్ పోతున్నామా, మీరేంటి పర్మిషన్ ఇచ్చేదంటే సరే వెళ్ళండి వదిలేశారు, మీ కర్మ మీకని వదిలేశారు. మేము యావత్ తెలంగాణ తరపున మా శక్తిని చూపెట్టదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఆపుతామని అన్నప్పుడు వెంటనే అన్నీ కూడా మీడియాకి వెళ్ళిపోయింది. తిప్పర్తి రోడ్ నుంచి వస్తున్నటువంటి ఒక ట్రాక్టర్లో పోతున్నటువంటి కంకర్రాలకు సంబంధించినటువంటి ఒక ట్రాక్టర్ పోతాము. ఇంతలోనే దాని గేర్ ఫెయిల్ అయిందో ఏదో కారణం చేత మొత్తం మీద మా వెనక ఆగిపోయింది. అప్పటికే కోపోద్రిక్తులు ఉన్నటువంటి ప్రజలు అంది వచ్చిన అవకాశం అనుకున్నారు. మొత్తం కంకర లోడ్ అంతా కూడా 5 నిమిషాలు అన్లోడ్ అయిపోయింది. ఎవరికి తెలియదు అసలు, మా ముందు మాకు కూడా తెలియదు నిజానికి. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రోడ్ అక్కడి నుంచి బస్సులు వస్తున్నాయో, బస్సులు వస్తున్న క్రమం ఒక యుద్ధం చేయడానికి దాడి చేయడానికి వస్తున్నట్టుగానే కనపడతాం. ఎక్కడికక్కడి పోలీసులు మమ్మల్ని మొత్తం నిలబెట్టేసి గట్టి పట్టుకున్నారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహం వాళ్ళ బస్సుల మీద ఉద్యమకాలు ప్రదర్శించారు. బహుశా భారతదేశ చరిత్ర లోపటినే ఒక మూకుమ్మడిగా ప్రజల యొక్క పార్టిసిపేషన్తో అట్లాంటి దాడి ఎక్కడ జరగకపోయాడు. ఆందోళనకారులు అంటే కొంతమంది సంఘ వ్యతిరేక శక్తిలో ఎక్కువ ఆవేశంలో ఒకరిద్దరు వేరు, మొత్తం రకరకాల ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ఆ రకంగా తిరగబడ్డటువంటి ప్రయత్నం చేసిండ్రు. అది నిజానికి ఏం జరిగిందంటే మీడియా మొత్తం కూడా ప్రజెంట్ ఉండడం వల్ల, క్లోజ్డ్ కెమెరాస్తో చూపెట్టడం వల్ల అది ఆ నడునటువంటి పాలకులకు ఢిల్లీ దాకా కూడా వెళ్ళిపోయింది. మీకు ఈ సందర్భంగా చెప్పాలి, నన్ను పట్టుకొని అరెస్ట్ చేసిన క్షణానికి పోలీసుల నుంచి నేను కస్టడీలో ఉండంగానే మిత్రులు ఇక్కడ ఉన్నట్టు జగదీష్ గారు మిగతా కానీ ఫోన్లో అన్నా కంగ్రాట్స్ అని చెప్పి డిజిటల్ సౌండ్ మాత్రమే వినవస్తా ఉంది అన్న, లైట్ ఎఫెక్ట్ రాలేదు ఇంకా అని అన్నాడు కేసీఆర్ అని చెప్పింది. అంటే ఏమిటి, కేవలము పగలగొడుతున్నాడు శబ్దం మాత్రమే వస్తున్నది, తగలబెడుతున్నది రావడం లేదు కదా లైట్ ఎఫెక్ట్ అని అన్నారు. అంటే నేను ఇవాళ వాళ్ళని ఏదో ముద్దాయిలు చేయడం కోసం చెప్పడం లేదు. సహజంగానే ఉద్యమ నాయకుడికి ఆ లెవెల్ ఎఫెక్ట్ పడితే ఢిల్లీ ఇంకా బాగుంటుంది ఉండవచ్చు. కానీ వైరుధ్యాన్ని ఎందుకు చెప్తున్నంటే, మరి డిజిటల్ సౌండ్ నుంచి లైట్ ఎఫెక్ట్ పోయేటప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతనే కదా, ఓన్ చేసుకోవడం కూడా మన బాధ్యతనే కదా. నిజానికి ఆ రోజు నా బిడ్డ పెళ్లి పత్రికలు తీసుకొని పోతున్నాను మిత్రుడి దగ్గరికి, బ్రహ్మచారి నా మిత్రుడు, ఆ దగ్గరికి వెళ్దామని చెప్పేసి
వెళ్తున్న క్రమంలో ఈ ఫోన్లో వార్త వచ్చింది, నేను రోడ్డు మీదకి రావడం అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది. నా చేతిలో నా బండి నిండా ఇంకా పెళ్లి పత్రికలే ఉన్నాయి. Biryani pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. This is Sridhar Kanchanakutla. We started the Biryani Pot like 4 years ago, and now we expanded into 13 locations. And we have 5 locations in Texas area. There are 2 locations in Dallas, one in Houston, Austin, San Antonio, and in the eastern part, and as well as the Bay Area. And we are very much specialized in biryanis and Hyderabad Deccanese food. And our crowd speaks for it, and we are very specialized in one of the most tastable Indo-Chinese items. You can always log into our website www.biryanipot.usa.com. వెళ్ళిపోయిన తర్వాత అరెస్ట్ చేసినారు. దాని తర్వాత మమ్మల్ని ఇమీడియట్గా జైల్లో పెట్టడం జరిగింది. నల్లగొండ జైల్లో ఉన్నాం మేము. సరిగ్గా నా బిడ్డ పెళ్లికి ఒక్కరోజు ముందు మాత్రమే వాళ్ళు పంపారు. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత నవంబర్ 3వ తారీఖు నాడు అర్ధరాత్రి పోలీసులు ఇంటి మీద దాడి చేసేసి మీ మీద పీడీ యాక్ట్ పెడుతున్నాము. అప్పటికి మేము 29 రోజులు జైల్లో ఉన్నాం. అప్పటికి 29 మీ 37 రోజులుగా అంతమందికి 29 రోజులు జైల్లో ఉన్నాం. దానికి ముందు సరిగ్గా ఇంకొక సంవత్సరం క్రితం కూడా మళ్ళీ ఒక 29 రోజులు ఉన్నాం. లిటరల్లీ స్పీకింగ్ 2009-2010 మధ్య ఉన్న కొత్త సంవత్సరంలో మేము జైల్లోనే ఉన్నాం. ప్రతి సంవత్సరము నవంబరు డిసెంబర్ లోపల ఏదో ఒక కారణం చేత ఉద్యమం లోపల అరెస్ట్ కావడం, 1 నెల రోజులు 25 రోజులు ఉండడం, బయటికి రావడం ఒక 3 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. నవంబర్ 1వ తేదీన తెలంగాణ విద్రోహ దినాన్ని పెద్ద ఎత్తున చేసినాం. నాతో పాటు నా బిడ్డ పెళ్లి రోజు నేను వచ్చినా కానీ మిగతా వాళ్ళు రానటువంటి మిత్రులు నవంబర్ 2వ తారీఖు నాడు వాళ్ళు రిలీజ్ అయినరు. రిలీజ్ అయినప్పుడు ర్యాలీ తీసినాం. ర్యాలీ తీసిన తర్వాత పోలీసులు ఇమ్మీడియట్గా చెరుకు సుధాకర్ ఉన్నంతసేపు ఇదే కథ నడుస్తూ ఉంటుంది. ఆయన నిన్నగాక మొన్న జైల్లో పెట్టినాము. మళ్ళీ బయటికి రాగానే బయట వాళ్ళతో మళ్ళీ ర్యాలీ తీసి అలజడి చేసిండు. ఆయన లోపల ఉన్న రోజులు ప్రశాంతంగా ఉంది అనేటువంటి ఒక సీరియస్ దాన్ని చర్చ చేసేసుకొని ఇమ్మీడియట్గా పెళ్లి అయిపోయింది కదా, ఇంకా మనం ఆగాల్సిన అవసరం లేదనుకున్నారు. స్పష్టమైన కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు ముందల ఉండి ప్రోత్సహించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలుపు చేయాల్సిందని అనుకున్నారు. ఆ రాత్రికి రాత్రి దౌర్జన్యంగా నా కుటుంబం మీద దాడి అనేక రకాలుగా చేసి తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత జిల్లా బార్డర్ దాటిన తర్వాత, సార్ మీ పేరు మీద మేము పీడీ యాక్ట్ అనే పేరు మీద చేసినాము, ఇది ఈ రకమైన కేసు అని ఒక మాట చెప్పి తీసుకొని వెళ్ళిండ్రు. వరంగల్ జైల్లో ఉంచిండ్రు. సరే ఇవన్నీ జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత సరే మీ అందరూ తెలుసా 37 రోజుల్లో తెలంగాణలో అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఒక దశలో స్వామిగౌడ్ మీద జరిగినటువంటి దాడిని ఎట్లయితే కేసీఆర్ స్పందించిండో, ఎందుకు చెరుకు సుధాకర్ విషయంలో స్పందించాలని చెప్పి వరవరరావు లాంటి వాళ్ళు అనడం జరిగింది. కళాకారులు, నేను సహజంగానే తెలుగు నేల మీద ఉన్నటువంటి చాలా పరిచయమైన కవిని కనుక కవులు కళాకారులు అది వేరే మీటింగ్ పెట్టడం జరిగింది. ఇట్లా అనేక మంది రోడ్ల మీదకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో అనివార్యంగా ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా హైకోర్టులో నా మిత్రుడు భరత్ మిగతా వాళ్ళందరూ కూడా ఒక తీవ్రమైన లీగల్ బ్యాటిల్ తర్వాత ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కోర్టులో కేసు స్క్రాప్ చేయమని చెప్పేసి కూడా ఇమ్మీడియట్గా హైకోర్టు తీర్పునిచ్చింది. 37వ రోజు నిజంగా మాట్లాడుకోవాలంటే దానికి కేవలము 48 గంటల ముందు, 24 గంటల ముందే నేను హైదరాబాద్కు స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో పీడీ యాక్ట్కి సంబంధించింది నాసా అంటాం కదా, దాని తర్వాత పీడీ యాక్ట్ని ఏం చేశారు, ఇది అమల్లో లేదు, ఇది అమల్లోనే కనీసం అమల్లో ఉందో లేదో కూడా చూడకుండా మీద కేసు పెట్టారు వాళ్ళు. అవును, పీడీ యాక్ట్ అమల్లో లేదని తేలితే అప్పుడు దాన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టేసేసి అర్ధరాత్రి 10 రోజుల తర్వాత మళ్ళా వచ్చి సంతకాలు పెట్టించుకొని నాసా కింద చేసుకున్నారు. దానికి నాసా కోసం ఒక స్పెషల్ కోర్టు ఉంటుంది.
దానికి 7 5 ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు, విన్నారు. విన్న తర్వాత శిక్షా కాలాన్ని తగ్గించడమో లేకపోతే ఇంకేదో చేయడం కాకుండా చెరుకు సుధాకర్కు ఏడాది ఉండవలసిందే కరడుగట్టిన నేరస్తుడని అనేక ఆరోపణలతోటి వాళ్ళందరూ కూడా తీర్పునివ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ బగ్గుమనడానికి కారణం ఏమిటంటే కేవలం 1 నెల 2 నెలలు అనుకున్న దాన్ని మొత్తం కోర్టు ఎప్పుడైతే వాళ్ళ నాసా స్పెషల్ జ్యూరీ ఏదైతే చెప్పిందో స్పష్టంగా ఏడాది శిక్ష అమలు జరపాల్సింది అన్న తర్వాత యావత్ తెలంగాణ బగ్గుమన్నది. దాని సందర్భంగా కోర్టు కొట్టుడు పోయింది. నేను బయటకు వచ్చిన ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళిన. అనేక సార్లు చెరుకు సుధాకర్ ఒక్కడే చేయాలి, అనేక మంది అనేక సార్లు తెగేదాకా లాగి అని ఇది మేము చేస్తామనేటువంటి శక్తితోటి తమ శక్తిని ప్రదర్శించగలిగినారు. మలిదశ తెలంగాణ పోరాటంలో మీది కేసీఆర్ది 14 ఏళ్ల అనుబంధం, దాదాపు 14 ఏళ్ల అనుబంధం. అలాంటి అనుబంధం ఎలా తెగిపోయింది హఠాత్తుగా? నిజానికి కేసీఆర్ గారు కోదాడలో పాదయాత్ర ప్రారంభమైన రోజు జగదీష్ అన్న మీరు ఒకసారి రండి సార్తో మాట్లాడదామని పరిచయం చేసి, నాకెందుకు తెలియదు చెరుకు సుధాకర్ అంతకుముందు చాలాసార్లు విన్నా, మాట్లాడాలనుకున్నా అన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ తోటి మేము మా పరిచయం ప్రారంభమైంది. మాట్లాడుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇన్ని ఉద్యమాల్లో పనిచేసినటువంటి చెరుకు సుధాకర్ మనతో చివరికంటా ప్రయాణం చేయగలుగుతాడా, తనకున్నటువంటి భావ తీవ్రతని మనతో పాటు పంచుకొని పనిలో పడగలుగుతాడని ఆయన మొదటి ప్రశ్న. ఆయనకు వచ్చినటువంటి సంశయం అది. జగదీష్ రెడ్డి గారితో తనతో అన్నది. ఓకే. నాతో జగదీష్ వచ్చి, ఎందుకంటే జగదీష్ హైదరాబాద్లో, నేను బారసిగూడలో, పార్సిగుట్టలో, మురికివాడల్లో క్లినిక్ నడుపుతున్న రోజుల్లో హైదరాబాద్లో పీడిఎస్లో పనిచేసేవాడు. ఓ తీవ్రమైన జాండీస్ వచ్చిన సందర్భంగా అన్నీ నేనే చూసుకున్నటువంటి అభిమానం తనలో ఉండేది. అట్లా తను పరిచయం చేయడం వాళ్ళు అన్న తర్వాత నేను చాలా అన్నీ ఆలోచించుకొని వచ్చిన జగదీష్. నా ప్రయాణంలో అనేకమైనటువంటి మలుపుల మధ్యన ఇవాళ టీఆర్ఎస్కు ఎంట్రీ అనేది అన్నీ ఆలోచించుకొనే వస్తున్నాను. నేను నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా కష్టకాలంలో, అప్పటికే నేను 97లో తెలంగాణ మహాసభ ప్రారంభమైన తర్వాత దానికి ఆద్యుడిగా అన్నీ తానైనటువంటి వీరన్న, ఆయన పార్టీ అనేక మందిని నష్టపోయింది. తెలంగాణ మహాసభని ముందల నడిపించడం లోపల నాతో ఉండాలని అనేక మిత్రులు కూడా అప్పుడున్న వాతావరణంలో ముందుకు రాకపోవడం కూడా ఒక అంశం. ఆ సందర్భంలో నేను ప్రజలతో నిరంతరం సంవాదంలో ఉండాలి, పనిలో ఉండాలనుకున్నప్పుడు సారం మారకూడదు కానీ రూపం అయితే మారవలసిన అవసరం ఉందని చెప్పేసి ఒక అంతర్వేదన తర్వాత మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను. కేవలం ఎమ్మెల్యే కావాలి, లేకపోతే కేసీఆర్ లాంటి పవర్ పాలిటిక్స్లో ఆయన పక్క నిలబడాలి, చెయ్యి ఊపాలి, నాకు ఎక్స్పోజర్ కావాలనుకుంటే నేనేం అనుకోలేదు. ఆయన అడిగిండు, అనేక విషయాలు మాట్లాడిన తర్వాత నేను చెప్పిన, అన్నీ ఆలోచించుకొని నేను వచ్చిన. తెలంగాణలో ఏ భూస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకంగా పోరాడాలనుకున్నాము, ఇవాళ భూస్వామ్య ప్రతినిధి అయినటువంటి కేసీఆర్ దగ్గరికి నేను రావడం అంటేనే అన్నీ ఆలోచించుకొని వస్తున్నా. అప్పటికే కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ మీద ఇది దొరల తెలంగాణ కోసం దారితీస్తుందని చెప్పేసి ప్రచారము జరుగుతూ ఉంది, దాడి జరుగుతూ ఉంది. భౌగోళిక తెలంగాణ అంటే ఈ భౌగోళిక తెలంగాణలో మరి అట్టడుగు వర్గాల ఆకాంక్షలు ఏమవుతున్న చర్చ కూడా నడుస్తాం. నిజానికి తెలంగాణ మహాసభ ప్రారంభమైందే సామాజిక శక్తులకు ఊతం కల్పించేటువంటి పద్ధతిలో కూడా తెలంగాణ రావాలి, అట్టడుగు వర్గాలకు బహుజనులకు రాజ్యాధికారం కావాలి, బహుజన తెలంగాణ కావాలనే కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఒక బహుజన ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ సాధ్యమవుతుందని. కానీ నేను 2003 నాటికి వచ్చేసరికి
అనేక ఎన్కౌంటర్ల తర్వాత తెలంగాణ సమాజం అలసిపోయి ఉన్నది. బ్రీతింగ్ స్పేస్ అంటాం. నిజానికి కేసీఆర్ గొప్పతనం ఏం కాదు, అది చాలామందికి తెలియని విషయం ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అప్పుడు ఒక అవుట్లెట్ని వెతుకుతున్నది. మీసం మొలిసిన నేరమే తెలంగాణ పల్లెల్లో అన్నట్టు పాట అప్పుడే పుట్టింది. వయసు పోరాడు కనపడితే పోలీసు వాళ్ళు నువ్వు నక్సలైట్వా అని చెప్పి పరీక్ష మొదలు పెడితే డౌట్ తీరకపోతే చంపివేయడం ఒకటే పరిష్కారం. అంత కిరాతకమైన పాలన కొనసాగుతాం. కాబట్టే ప్రజలు ఏం చేశారు, ప్రజలు కూడా తెలివికల్ల వాళ్ళు. వీరన్న రక్షిస్తాడా, రాజన్న రక్షిస్తాడా, లేకపోతే అడవిలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ నేతలు రక్షిస్తారని చూడడం కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క సహజమైనటువంటి రక్షణ కవచాలను వెతుక్కుంటారు. ఒక్కసారిగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ మిగతా ప్రాంతాల్లో మాత్రమే టీఆర్ఎస్ ఎందుకు ఒక్కసారిగా లేచింది? నిజానికి ఎక్కడైతే తీవ్ర నిర్బంధం తెలంగాణలో ఉన్నదో అక్కడ మాత్రమే టీఆర్ఎస్ బలంగా వేళ్ళనుకున్నది. అంతకంటే ఇంక సింపుల్ ఎగ్జాంపుల్ వేరే ఏం అవసరం లేదు. ఏ జగిత్యాల, సిరిసిల్లలో ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అదే ప్రాంతంలో ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే దొరగా పేరు పడ్డటువంటి కేసీఆర్ పార్టీలకు వచ్చింది. రావడానికి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ రియాలిటీ, కండిషన్. సో దానికి వచ్చేప్పుడు ఇవన్నీ విషయాలు నేను చెప్పిన ఇవన్నీ ఆలోచించుకొని వస్తున్నాను. నేను దొరానా పవాదున్నా కులాలకు సంబంధం లేనటువంటి వ్యవస్థ నడుస్తుంది తెలంగాణ లోపల అని చెప్పిన నేను ఎందుకు వస్తున్నా అంటే నేను తెలంగాణ రాజకీయాల్లో సజీవంగా ఒక బలమైన గొంతుగా ఉండదలుచుంది కాబట్టి వస్తున్నా అన్న. ఆ ప్రకారమే వచ్చిన వారెంబడి నిలబడ్డా. నిజానికి ఒకసారి కేసీఆర్ అంటే నాకున్నటువంటి కమిట్మెంట్ ఇప్పటికీ నా దగ్గర నిజానికి ఇవాళ శక్తి ఆయనకు చేరడానికి వీలు లేక దాన్ని రిటర్న్ చేయదలుచుకున్న గోల్డ్ ఇంకా నా దగ్గరే ఉంది. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia, and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఇప్పటికి భద్రంగానే ఉంచిన దాన్ని ఎట్లా పంపడం, ఇప్పుడున్నటువంటి ఆయనకున్నటువంటి వ్యవస్థను దాటిన దాన్ని ఎట్లా చేర్చాలి. నిజానికి ఆయన ఒక మాట అన్నాడు, బంగారు గొలుసు తన మెడలోంచి తీసి ఈ గొలుసు మన ఇద్దరి మధ్యన ఆత్మీయ సంబంధానికి ఎప్పుడు గుర్తుగా ఉండాలి సుధాకర్ అన్న. మనని ప్రపంచంలో ఎవరు విడదీయలేరు అన్నాడు. ఎందుకంటే ఆయనకు అనేక కష్టకాలంలో ఆ ధైర్యం మనం కల్పించినాం. నయీం అనేటువంటి వాడు బెదిరించినాడు, వణికి చచ్చిపోయాడు, బయటికి ఎట్లా అనుకున్నాడు. మేము మానవ కవచాలు లెక్కనుంటాం, మా గుండెల్లోంచి దిగితే కదా బుల్లెట్ నీ దగ్గరకు వచ్చేది. నిన్ను ఎవరు ఏం చేయలేరు, మేము ఉన్నాం. అనేకమైనటువంటి రక్తపాతాలను చూసిన వాళ్ళు ఉన్నమని ధైర్యం ఇచ్చినాం. రాజకీయంగా ఓడిపోయి తెలంగాణ వ్యతిరేకులందరూ తీవ్రమైన దాడి చేస్తున్న రోజు మేమున్నాం. ఎవడు ఈ పార్టీని దేంట్లో కలపాల్సిన అవసరం లేదు. కొత్త శక్తులు కలుపుకుందామన్నాం. దేవేందర్ గౌడ్ దగ్గర పోయినాం, ఇంకా రకరకాల వాళ్ళ దగ్గర పోయిన కొత్త వాళ్ళని రమ్మన్నాం. ఇన్యాక్టివ్ అయినటువంటి వాళ్ళు కేసీఆర్ ఒంటెద్దు పోకడం వల్ల ఇళ్లలో ఉండిపోయినటువంటి వాళ్ళని పట్టుకొని వచ్చినాం. మళ్ళా పట్టుకొచ్చి పార్టీకి శక్తిని తీసుకొని వచ్చినాం. విమల ఇక్కడ ఉన్నటువంటి ఒక టోల్ ప్లాజా మీద దాడి చేసింది. ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ల్యాంక్వెల్స్ మీద వాళ్ళు దాడి చేయడం మీ అందరికి తెలిసిన విషయం. ఆమె అరెస్ట్ అయిన తర్వాత నేను ఒక వ్యాసం రాసిన. నిజానికి దాన్ని నమస్తే తెలంగాణకి పంపిన. దాంట్లో విమల ఒక టోల్ ప్లాజాపై హమలా తెలంగాణ అని రాసిన. అంటే తెలంగాణ అనేటువంటి యవనిక మీద ఒక్కసారిగా మీరు పెట్టుబడిదారుల మీద దాడులు చేస్తే, మౌలిక ప్రశ్న మీరు అట్లాంటి తల ఎత్తే పరిస్థితి వస్తే, ఈ ఉద్యమానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒత్తిడి పెరిగి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆ కార్యక్రమాల నుంచి మీరు మళ్ళీ ఆలోచన చేసుకునే అవసరం ఉంటుందని చెప్పి రాసిన. ఆ రాయడం లోపల సహజంగా ఒక వ్యాసం రాస్తే
ఒకే ఆస్పెక్ట్ మాత్రమే, దానికి అనేక ఖండికలు ఉంటాయి. దాంట్లో ప్రధానమైనది ఏమిటంటే విమల యొక్క కంట్రిబ్యూషన్ మొదటి పార్ట్, ఆమె తెలంగాణ ఉద్యమం చేసిన కంట్రిబ్యూషను, కొన్ని వైరుధ్యాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒకటి రాసినప్పుడు నమస్తే తెలంగాణ అప్పటికే విమల ఆర్టికల్ వేస్తే ఏం భయం అదని అల్లం నారాయణ అన్నది వేయడం సాధ్యం కాదని. అప్పుడు నేను ఆంధ్రజ్యోతి పంపించినప్పుడు స్కైబాబా ఉన్నాడు, అన్న అద్భుతమైన ఆర్టికల్, నా ప్రకారం నేను వేసుకుంటా అన్నాడు. ఇమ్మీడియట్గా రాత్రే దాంట్లో ఉన్నటువంటి మిగతా తాత్వికమైన ధోరణి, అనేకమైన వైరుధ్యాలు, చర్చలన్నిటి ఉన్న పాట అంతా వదిలేసి పాటల పెద్దక్క లేని పూల జాతర అని చెప్పేసి ఒక వ్యాసం వచ్చింది దాంట్లో. అంటే బతుకమ్మ నాడు దాంట్లో ఒక వ్యాసం రాసినాం. నాకు సహజాతంలో ఉన్న చెల్లెలు, మా ఆడబిడ్డ లేకుండా ఇవాళ బతుకమ్మ జరుగుతున్నది తెలంగాణలో, జైల్లో ఉండే కదా అని చెప్పినటువంటి ఒక ఆర్ద్రతతో కూర్చుకున్నట్టు ఒక వ్యాసం ఉన్నది. దాని పార్ట్ వేసినారు. వేసిన తర్వాత ఇమీడియట్గా అప్పటికే జగదీష్ దగ్గర చేరినట్టు ఒక బ్యాచ్ అంతా కూడా ఆయన కూడా కలిసి కేసీఆర్ ముందర రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చారు. ఒక దిక్కు కవితను విమల తిడతామన్నది, విమల నిన్ను తిడతామంటే ఇగో పాటల పెద్దక్క అని అన్నారు, కవితకు పోటీ పెట్టినారు, ఈ రకంగా రాసిండ్రు అని చెప్పేసి మొదలుపెట్టిండు. ఆయన కొంచెం కోపంగా ఉన్నాడు చెప్పినప్పుడు నేను ఒరిజినల్ ఆర్టికల్ రాముకి ఇచ్చేసి, నేను మంచో చెడో ఈ పార్టీలో ఉన్నా, నేను ఏది పడితే అది రాయడానికి లేను, నేను రాసిన ఏ వ్యాసం లోపల కూడా నా పార్టీ కానీ నా అధినాయకుని కానీ కించపరిచే పద్ధతి లోపల నేను ఎప్పుడు రాయను. నాకున్నవి నాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అభిప్రాయాలు నాకున్నాయి. ఏ అభిప్రాయాలున్నా పార్టీని డిఫెండ్ చేసి ఉంటుంది తప్ప పార్టీని నష్టం చేసే పద్ధతులు ఉండమని చెప్పినాం. కానీ ఆనాటికే అప్పటికే ఒక అహం నెత్తికెక్కింది వాళ్ళకి. ఏంటంటే ఇంకా వన్ సైడ్ అద్భుతంగా పార్టీ పోతుంది, రేపు ఏ సమయం లోపల కూడా తెలంగాణ లోపల ఎన్నికలు వస్తే అప్పటికి నిజానికి తెలంగాణ ప్రకటించాలి. నిజానికి కేసీఆర్ స్ట్రాటజీలో తెలంగాణ రావడం కంటే తెలంగాణ రాకుండా 2009 ఎన్నికలు, 2014 ఎన్నికలు వన్ సైడ్లో కూడా తెలంగాణ ఇవ్వడం లేదు కాబట్టి 100 సీట్స్ మాకు ఇవ్వండి, తెలంగాణ మేమే తెస్తాం, మొత్తం సీట్లు మాకు ఇవ్వండి, సెంటర్ లోపల కూడా మనకు క్యాబినెట్ సంకీర్ణ గవర్నమెంట్ వస్తుంది, అట్లా మనం తెలంగాణ తెచ్చుకోగలుగుతామని వాళ్ళు కలగన్నారు, ప్రచారం చేసింది, మీ అందరికీ తెలుసా. కానీ ఎవరు ఊహించలే ఏమిటంటే సోనియా గాంధీ సడన్గా తెలంగాణ ఇస్తుందని కానీ ఇట్లా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకోన్ముఖంగా వస్తుందని కానీ మనమే ఊహించలేదు. సో జరిగే నాటికి వారి ఇంట్రెస్ట్ అది. సో దాంట్లో భాగంగా ఏమిటంటే వాళ్ళు నడుస్తున్న నడక పద్ధతి ఏదో చాలా అహంకారపూర్తికి పోతా ఉంది. అయినప్పటికీ నేను ఒక్కబట్టి నేను పీడీ యాక్ట్లో అరెస్ట్ అయిన తర్వాత వారి యొక్క పద్ధతి ఏదో దానికి కారణం అదే. ఆ దశలో నేను మందకృష్ణని నిజానికి నేను జైల్లో ఉన్నప్పుడు బయట ఏ ఉద్యమాలు జరిగితే నేను ఎట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతా, నేను ఎట్లా చెప్పగలుగుతా, అది ఎవరెట్లా రిసీవ్ చేసుకుని నాది ఎట్లా బాధ్యత ఉంటుంది. కానీ నాకు ఒక ఆక్రోషం ఉంది, ఇంత పెద్ద ఉద్యమం చేసి నేను జైల్లో పడితే నా పార్టీ రెస్పాండ్ కావాల్సిన పద్ధతి లోపల లేదు కదా అని చెప్పేసి అనుకున్నా. నిజానికి మొట్టమొదటిసారిగా ఎవరు రెస్పాండ్ అయినరు, ఈ రాష్ట్రంలో మోస్ట్ మిలిటెంట్ అని చెప్పి అడ్వకేట్స్ చేసి నాంపల్లిలో క్రైమ్ బ్రాంచ్ మీద దాడి చేసింది. అదేవిధంగా కవులు కళాకారులు ప్రకటనలు ఇచ్చిండ్రు. దాని తర్వాత మందకృష్ణ మొట్టమొదటిసారిగా ఇంట్లో కూర్చొని దీక్ష స్టార్ట్ చేసేలా ఉంది. దీక్ష కూర్చోవడంతో పాటు సామాజిక శక్తుల్ని ఎట్లా ఇంజనీరింగ్ చేయాలనడం కోసం భాగంగా చెరుకు సుధాకర్ అంటే ఆయన చెరుకు సుధాకర్ గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్ చేసుకున్నటువంటి ఆమె మన ఆడబిడ్డ, మన మాదిగ ఆడబిడ్డ, మన బాధ్యత ఇది అనుకున్నాడు. సో నాయకుడు అంటాడు అవకాశం వచ్చినప్పుడు ఇట్లా వినియోగించుకుంటాడు. అయితే మందకృష్ణ అనేటువంటి మరి కేసీఆర్ దీక్ష చేసినప్పుడు కూడా మొట్టమొదటిసారికి వచ్చి దీక్ష విరమించడం నిమ్మరసం ఇచ్చింది కదా. ఈ మొత్తం ప్రొటెక్షన్ అంతా మర్చిపోయి మందకృష్ణ అంటూ నన్ను అనుమానమున ప్రశ్నిస్తున్నటువంటి కోపంతో దీక్ష చేయడానికి నేనేదో కారణమైనట్టు నేను రిలీజ్ అయిన తర్వాత ఎంత ట్రామా ఉంటుందంటే, ఇవాళ చాలామంది ఒక అపవాదం, చెరుకు దాకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి బయటికి పోయినాడు. దానికి ఆన్సర్ చెప్పాలి. నిజానికి నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికంటే 1.5-2 ఏళ్ల ముందే నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నకరికల్ నియోజకవర్గం నుంచి నన్ను బాధ్యతని తొలగించి కొత్త వాళ్ళకు ఒప్పచెప్పిండ్రు. 2 ఏళ్ల క్రితమే పల్లె బాటలో నేను కార్యక్రమాలు తీసుకొని కొన్ని గ్రామాలు కంప్లీట్ చేసుకొని పోతున్నప్పుడు ఏ విధమైనటువంటి కనీసమైనటువంటి చర్చ కూడా అవకాశం ఇవ్వకుండా సింపుల్గా టీవీలో స్క్రోల్స్ పంపించేసిండ్రు కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తున్నట్టుగా. దుఃఖపడ్డాం, కానీ అనుకున్నాం నా పని తెలంగాణ రాష్ట్రం అప్పుడు రాలే కదా,
దానికి 2 నెలల క్రితం తెలంగాణ రాలే. ఇంత చేసి ఇవాళ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కోసం నేను డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదనుకున్నాను. పనిలో పడ్డాం. ఆ 2 ఏళ్ల లోపలనే ప్రధానంగా నేను 24 గంటలు ఆయన బడి ఉన్నా, ఆయన బడి పనిలో ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూడా నెగటివ్ మెసేజ్ పోవద్దు కదా అని. నేను ఎప్పుడు టెంప్ట్ కావాల్సి వచ్చిందంటే ఎప్పుడైతే దళితులకు సంబంధించి ముఖ్యమంత్రి విషయం లోపల, ఇప్పుడు అది చర్చ కాదండి, తెలంగాణ రాష్ట్రానికి అది ఇష్యూ కాదు. ఉద్యమ సమయంలో అనేక సందర్భాలు అనేక మాటలు అంటాం. అది దళితుడు ముఖ్యమంత్రి ఆనాడు రేపు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ ఏమి ఎన్నుకుంటే దాని ప్రకారం వద్దని ఒక మాట, పక్కా రాజకీయ పార్టీ అని చెప్పేసి ఒక మాట. ఇవన్నీ అన్న తర్వాత ఇది ఖచ్చితంగా అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భాల్లో కేసీఆర్ అంత ముందుకు పీపుల్కు అవైలబుల్ ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే అపరిచితుడిగా మారి, అంటే ఇవాళ అభియోగంలా కనపడదు కానీ టికెట్లు, గందరగోళము, డబ్బులు ఇవన్నీ జరిగిన అనేక అవకతవకలు ఏవైతున్నాయో దానికంటే కూడా 10 రెట్లుగా ఈ పార్టీ రాంగ్ డైరెక్షన్లో పోతుంది అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎప్పుడైతే భయపడుతున్నామో మా భయానికంటే కూడా 10 రెట్లు భయంకరంగా మొట్టమొదటిసారిగా కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర సమితి భవన్కు రావడం, ఇంటికి రావడం చూసిన తర్వాత ఒక్కసారిగా నా ఆలోచనలో కూడా మార్పు వచ్చేసి, ఏం జరుగుతామంది తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడికో పోతామంది, ఏం జరుగుతుంది ఈ పార్టీల చివరకు అంటే మేము ఎవరమైతే నాలాంటి వాళ్ళం కష్టపడ్డాము, మమ్మల్ని వదిలిపెట్టి ఇవాళ మీరు గాలం వేస్తున్న పద్ధతి ఎవరైతుందో రొటీన్ రాజకీయ నాయకులకు, ఇది భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులకు కానీ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులకు కానీ అవకాశం ఇచ్చే పద్ధతి నాకు కనపడడం లేదు. నేను అంటూనే ఉన్నాను, ఇమీడియట్గా సాయంత్రానికి కొండా సురేఖ జైన్ కావడం, ఆమె భర్త జైన్ కావడం, మహేందర్ రెడ్డి లైన్గా తలసాని ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నప్పుడు మనకు ఒక నిర్ణయానికి వచ్చినాం, ఇక ఈ పార్టీలో ఉండడం సాధ్యం కాదు. నిజానికి టికెట్ ఇవ్వడం అంటే పెద్ద ఇష్యూ కాదు, కానీ పని చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి తెలంగాణ ద్రోహుల్ని, మా మీద దాడులు చేసిన వాళ్ళని, రాళ్లతో కొట్టినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఏ తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మగౌరవమైనా ఖచ్చితంగా తిరుగుబాటు దారిలోప్పుడు పోవాల్సిన కనీసమైనటువంటి పని. దాంట్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నా, ప్రెస్ పెట్టినాం, స్పష్టంగా చెప్పినాం. నేను చెప్పేటువంటి తిరుగుబాటుకు అనేకసార్లు నేపథ్యాలు ఉన్నాయి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మానసికంగా ఎప్పుడైతే కష్టం అనిపించిందో అదే పద్ధతిలో కూడా తెలంగాణ భవన్ లోపలనే ప్రెస్ పెట్టి చెప్పింది. మీరు గతంలో సిపిఎంఎల్ నుంచి కూడా ఒకసారి పోటీ చేశారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించారు. ఇదంతా అంటే ఎన్నికల దాని చుట్టే మీ రాజకీయాలు తిరిగాయా లేదంటే ఏంటి? నేను 91లో హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజీలో నేను MD-SPM చేస్తున్నా. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ చేస్తున్నప్పుడు నన్ను ఆనాడున్నటువంటి మీరు అన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ గ్రూపు Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani, carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. This is Sridhar Kanchanakutla. We started the Biryani Pot ago like 4 years ago, and now we expanded into 13 locations. And we have like 5 locations in Texas area. There are 2 locations in Dallas, one in Houston, Austin, San Antonio, and in the eastern part, and as well as the Bay Area. And we are very much specialized in biryanis and Hyderabad Deccanese food. And our crowd speaks for it, and we are very specialized in one of the most tastable Indo-Chinese items. You can always log into our website www.biryanipotUSA.com. సామాజిక ఉద్యమాలు నడపడానికి ముందున్నాడు కాబట్టి ఒక డాక్టర్గా మంచి గౌరవం ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా కమ్యూనిటీని కూడా దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లాలో నా సామాజిక వర్గానికి ఎక్కువ సంఖ్య ఉంది కనుక మంచి మెసేజ్ బుద్ధి మా పార్టీ కూడా అనుకున్నారు. ఒక ప్రజాస్వామిక అభ్యర్థిని నన్ను 91 నిలబెట్టారు.
నిలబెట్టడంలో కూడా నా ప్రమేయం నిజానికి నేనేమి ఎన్నికల బాగా నేను అనుకున్నాను, నేను చదువుకుంటున్నాను నిజానికి. నేను అష్ట కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే కులాంతర వివాహం చేసుకున్నా, నేను నిలదొక్కోవడమే కష్టం. అన్న మీరే రావాలని చెప్పేసి అన్నారు. మొదటి నుంచి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది కాబట్టి సరే అని ఒప్పుకొని నేను పోయినా. నేను అభ్యర్థిని కావాలని నేను కొట్టాడింది కూడా కాదు. ఓ బ్రహ్మాండమైన ప్రభావం చూపెట్టగలిగినాం, ప్రజల దగ్గర పోగలిగినాం. అవాళ ప్రజాస్వామ్య అభ్యర్థిగా నాకు 45,000 ఓట్లు వచ్చినాయి. 2004లో ఎన్నికలు వచ్చినప్పుడు నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్తో టీఆర్ఎస్తో జరిగిన పొత్తులో ఇవ్వాల్సిన పంచుకున్న సీట్లు గాక సిపిఐ సిపిఎం తెలంగాణ వ్యతిరేకం గాక కనుక ఆ పొత్తు ఉండంగానే మనం కూడా టీఆర్ఎస్లకు ఒక బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి ఒక విచిత్రమైన ప్రయత్నం చేసిండ్రు. మీ అందరికీ తెలుసు అది విమర్శకు కూడా గురైంది. టీఆర్ఎస్ బదనాం కూడా అయింది ఆ విషయం లోపల. నేను కూడా నిజానికి ఏ ఉత్సాహం అయితే నిలబడాలనుకున్నాము, ప్రజల నుంచి వచ్చినటువంటి భావం వ్యక్తీకరణ చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదేమని చెప్పేసి కూడా నేను కమ్యూనికేట్ చేసిన. లేదన్నా ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నా, మీరు నిలబడాల్సిందే అన్నారు. నేను కారు గుర్తులో 2004 నిలబడ్డా. కానీ ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కోపోద్రిక్తగా ఉన్నారు కాబట్టి వన్ సైడ్ ఓటింగ్ చేసారు. అది వ్యక్తిగతమైన, నిజంగా మాట్లాడుకోవాలంటే వ్యక్తిత్వం అంటూ పనిచేసిన గౌరవం ఏమైనా ఉందంటే నాకు 2014లో వచ్చింది ఆ వ్యక్తిత్వానికి గౌరవం. కేసీఆర్ ప్రభుత్వం బాగానే పనిచేస్తుందనే భావన అంతటా ఉంది. నిజానికి వాళ్ళకి ఇచ్చిన సమయం కూడా తక్కువే. అంటే ఒక 6 దశాబ్దాల నిర్బంధం కావచ్చు, లేదంటే పరాయి పాలన కావచ్చు, దాన్ని మనం ఎలా అనుకున్నా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి మనం ఇచ్చిన సమయం తక్కువ కాదా? అప్పుడే ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఒక ప్రతిపక్షం కావాల్సినంత అవసరం ఉందా? ఇంకొంత సమయం ఇవ్వలేమా కేసీఆర్కి? ఎవరైతే నిన్నటిదాకా భూమిని చేరబట్టిరో, ప్రజల్ని చేరబట్టిరో, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేసిండ్రో వాళ్ళు వచ్చేసేసి నాయకత్వ స్థానంలోకి వచ్చి ఆ ఎమ్మెల్యేలు ఇవాళ పవర్ పాలిటిక్స్ నడుపుతున్న తర్వాత ఇవాళ ఏం జరుగుతామని తెలంగాణలో జరిగేటువంటి అనేక నియోజకవర్గాలు జరిగే కుంభకోణాలు, దాడులు, కాంట్రాక్టులు, ఇప్పుడు కమిషన్లు, ఇవాళ ఏం తక్కువ ఉన్నది? గత పాలకుల కంటే ఏం తేడా ఉన్నది? నాయకుడు ఇవాళ రీడిజైన్ల పేరు మీద నిజానికి అంటే భూమికి పొందలేని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏం జరిగింది ఇవాళ తెలంగాణ? చెప్పండి నాకు. 3 ఏళ్ళు అయింది కదా. 3 ఏళ్లలో ఎన్నడైనా అసలు ప్రతిపక్షాన్ని ఉండనివ్వకపోతుంది, ప్రజాపక్షంగా ఉండేటువంటి ప్రయత్నం చేయకపోతుంది. పోనీ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఎవరైనా ఎప్పుడైనా కూర్చుని పెట్టుకున్నామా మనం? ఇవాళ జేఏసీలుగా మంచో చెడో కోదండరామ్ అంటాన్ని తెలంగాణ సమాజం ఓ గౌరవించుకున్న వ్యక్తి. ఆయన చుట్టూన్న ఇంటలెక్చువల్స్ ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సలహాలని తెలంగాణ ఉద్యమ కాలంలో మనం తీసుకున్నాం. ఎన్నడైనా ఈ ప్రభుత్వము ఈ నిర్ణయాల్లో మీ సహకారం అవసరం ఉందని చెప్పి ఒక గద్దర్నో, లేకపోతే కోదండరామ్నో, ఒక చెరుకు సుధాకర్నో, లేకపోతే చంద్రకుమార్నో, లేకపోతే చుక్కారామయ్యనో, అరగోపాల్నో, లేకపోతే అనేక మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలో గుర్తింపు లేక, ఆత్మగౌరవం లేక ఉన్నటువంటి అనేక మంది యొక్క ఉమ్మడి ఫీలింగ్ ఇది. మనము జెండా కట్టినము, ఎవరు లేని నాడు కేసీఆర్ని మోసినము. ప్రజలు ఏం పార్టీది తలా తోకలేని పార్టీ అని నవ్వినాడు కూడా ఈ పార్టీని మోసినాము. ఇవాళ మేమెక్కడున్నాము, మమ్మల్ని కొట్టి తన్ని జైలుకు పంపించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటిది ఒక ఆత్మశోధన ఇవాళ వేలాది మంది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఉన్నారు. ఒక సమయం వచ్చింది ఈ రాష్ట్రంలో ఇంకెవరు ముందలబడినప్పుడు మనమే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలు చాటి చెప్పేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ బలంగా రావాలనుకున్నాం. ఆ పనిలో ఉన్నాం. ఎందుకున్నామంటే మేము మాత్రమే ప్రజలకు కనెక్ట్ కాగలుగుతాం. ఎందుకంటే తెలంగాణలో చెరుకు సుధాకర్ని పోల్చుకోగలుగుతారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని పోల్చుకోగలుగుతారు, భవిష్యత్తులో ఉద్యమకారులు అనేక మందిని పోల్చుకోగలుగుతారు. ఎందుకంటే బయటికి వాళ్ళ కనపడడం లేదు. కానీ ఒక స్థాయిలో తెలంగాణ ఉద్యమకారుల శక్తి ఒక్కసారి ప్రదర్శన జరిగిన తర్వాత వందలాది మంది టీఆర్ఎస్ ఉన్నటువంటి కార్యకర్తలు, జేఏసీలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక్క ఉదుటిన వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి స్పష్టమైనటువంటి ఆ కదలికల మీద మాకు అంచనా ఉంది. కాబట్టి మేము ఇవాళ ఆ పనిలో ఉన్నాం. కోదండరామ్ గారు మీతోనే ఉన్నారా? తన వైపు నుంచి తన సహకారం ఎవరికైనా ప్రజల తరపున కొట్లాడే వాళ్లకు, తెలంగాణ ప్రజల కోసము భవిష్యత్తు కోసం కొట్లాడే వాళ్ళ కోసం సహకారం అందజేస్తాను. ఆ పని మేము గనక చాలా ఎఫిషియెంట్గా చేయగలిగితే తప్పకుండా వారు మా నుంచి దూరం గారనే అనుకుంటున్నాను. ఇటీవల మీరు తెలంగాణ స్ఫూర్తి యాత్ర అనే కార్యక్రమం చేపట్టి అన్ని జిల్లాల్లో తిరిగారు. ఏం గమనించారు తెలంగాణలో? తెలంగాణ స్ఫూర్తి యాత్ర కంటే ముందే తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ ఉద్యమకారుల వేదిక అని అన్నప్పుడు అది పరిమితం అవుతుంది.
ఒక మరో ఉద్యమం అవసరం ఉంది కనుక దీన్ని తెలంగాణ ఉద్యమ వేదిక అందామని అనుకున్నాం, నిర్ణయించుకున్నాం. మే 6వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇదే ప్లాటినం హోటల్లో అందరిని పిలిచిన మేధావులు అందరినీ ఉద్యమకాలను పిలిచినాం. ఒక్కసారి ఫ్లోట్ చేసిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటి ఒక మెసేజ్ పోయింది. ఉద్యమకారుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ఉద్యమ ఆకాంక్షల్ని ప్రభుత్వం మీద గుర్తు చేసేటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థ ఒకటి వచ్చిందనేది ఒక మంచి సందేశం పోయింది. దాని ప్రకారం మేమందరం కూడా అన్ని జిల్లాల్లో తిరిగినాం. అప్పటికి మాతో పాటు గాదా ఎన్నయ్య గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా బీజేపీలో ఉన్నప్పటికీ అప్పటికి కొంత అసంతృప్తిలో ఉండి తెలంగాణ ఉద్యమకాల చరిత్రను రికార్డు చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉన్నప్పుడు బచావ తెలంగాణ పేరు మీద వాళ్ళు, ప్రజా తెలంగాణ పేరు మీద శ్రీశైలు, ప్రసాద్, ఇన్నయ్య, మేము ఉద్యమ వేదిక పేరు మీద నేను పిట్టల మీద అందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉన్నది. అది చరిత్రలో పర్మనెంట్గా ఉండిపోవాలా, తెలంగాణ ఉద్యమకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అనేక రకాల ఇది చేయడానికి కూడా కొన్ని బెనిఫిషరీస్గా ఉండాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం చేయడం కోసం మొత్తం తెలంగాణ తిరిగిన సుమారుగా 20,000 మంది ఉద్యమకారుల చరిత్ర రికార్డు చేసింది. ఇవి ప్రతిపక్షంలో ఉన్న పాలక పార్టీగా ఉన్న ఇవి తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షను బలంగా చెప్పలేవని అనుకున్నాం. స్ఫూర్తి యాత్ర పోయినాం. సో అందుకోసం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమకారులకు, సామాజిక శక్తులకు, ప్రజా సంఘాలకు ఓపెన్గా నాయకత్వంతో సహా, నిర్మాణంతో సహా, మేనిఫెస్టోతో సహా, నడవాల్సిన క్రమంతో సహా ప్రతిదీ కూడా చర్చించి అకామిడేట్ చేసుకునే వాతావరణాన్ని ఉద్యమ వేదిక ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణకి మీరు కలలుగంటున్న తెలంగాణకి ఏమైనా తేడా ఉందా? మీరిచ్చే ఏమైనా స్పష్టమైన సందేశం ఉందా? మీ కలలుగని తెలంగాణ బంగారు తెలంగాణ అనడం లోపట్నే ఒక లోపభూయిష్టమైన లోహ సహితమైనటువంటి ఆలోచన. బంగారం అంటే మన కలలుగన్నటువంటి కళలు మంచివైతే బంగారు కళలు అని అంటాం. నిజానికి తెలంగాణ ప్రజలు బంగారు కళలు కన్నారు, బతుకు కళలు కన్నారు. మా బ్రతుకుల్లో కనీసమైన మార్పు వస్తే చాలనుకున్నారు. నిరుద్యోగ యువకులు బంగారు కళలు కన్నారు. నిజంగా కేసీఆర్ చెప్పేటువంటిది ఆ ప్రజలు కన్నటువంటి కళలే అయి ఉంటే ఈ 2.5-3 ఏళ్లలో జరిగిన పాలన లోపల ఏ కళలు నిజం కావాలనో ఆ దిశ లోపల దారి ఉండాలి. నిజానికి 1,00,000-2 లక్షల ఉద్యోగాలు అన్నాం. ఇప్పటిదాకా మనం 10,000 ఉద్యోగాలు చూపెట్టలే. ఇవాళ ఒక ఇనుప గుండెలాగా అయిపోయింది. ఇవాళ ఈ పాలన లోపల 2-3 ఏళ్ళ లోపల అధికారం వచ్చిన తర్వాత ఏ మనుషులు చనిపోయినా కూడా స్పందన లేనటువంటి తత్వం. ఎవరైనా కూడా ఉద్యమాలు చేస్తూ ఒక దగ్గర ధర్నా చేస్తే ఎందుకు చేస్తున్నారు? ఏమన్నారు? ఎన్నికలకు ముందేమన్నాం, మా ప్రభుత్వం వస్తే ఏ ధర్నాలు అవసరం రాదు, సెక్రటరియట్ గేట్లు తెరిచుంటాయన్నారు. ఇవాళ సెక్రటరియట్ గేట్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకి లేవు. అక్కడ ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ ఇవాళ పోయే పరిస్థితి లేదు. ఇవాళ విలేకరులు పోయే పరిస్థితి లేదు. అనేకమైన ఆంక్షలు. ఇక ధర్నా చౌక్ అయితే బహుశా నాకు తెలిసినంత ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు. చెరుకు సుధాకర్ దేనికోసం దీక్ష చేసిండు? నువ్వు కట్టుకున్న 100 కోట్ల ఇంద్రభవనము ఈ సమయంలో అవసరమా? బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలకు అవసరమా? ఆడబిడ్డలు ఇవాళ మరుగుదొడ్డి కోసము విద్యార్థులు వాళ్ళు ఇవాళ లైన్ నిలబడేటువంటి ఫోటోలు కళ్ళ ముందర కనపడతామంటే ఇది న్యాయమా? ఫీజు రీయింబర్స్మెంట్ గురించి నువ్వు చేస్తున్నది ఏంటి? ఏం చేసినావు? ఏకమత్వంలో ఇవ్వమంటే ఏం చెప్తున్నావు? రైతుల రుణమాఫీ గురించి ఏం చెప్తున్నావు? ఇది ధర్మమా? ఈ పద్ధతి నేను నిరసనగా దీక్ష కూర్చుంటా అన్న. దీక్ష కూర్చుంటే చాలా చిన్న విషయం. ఆందోళన కార్యక్రమాల్లో అత్యంత అహింసాయుతమైనది ఏదైనా ఉన్నదంటే దీక్ష మాత్రమే. అది నిన్ను నువ్వు శిక్షించుకోవడమే, ఎవరినేం అనేది లేదు. దానికోసము మొత్తము పోలీసులందరిని పెట్టి 200-300 మంది పోలీసులను పెట్టి వెంటాడి దగ్గర రాకముందుకే అరెస్ట్ చేసే పద్ధతి ఎక్కడ? ఇవాళ తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి మన ఆడబిడ్డ అరుణోదయ పేరు మీద అనేక పాటలు పాడి ధూమ్ధాములు చేసినటువంటి విమలని వాళ్ళ ఆఫీస్కి తాళం వేసిండ్రు. తాళం వేస్తే మీకు సంబంధించినటువంటి నిజంగానే మీ అభియోగాల లోపల యొక్క వాస్తవమే ఉంటే అది ఏమిటో తేల్చుకొని ఇమీడియట్గా అవకాశం ఇవ్వాలి. ఇల్లుకు తాళం వేస్తే ఏమొస్తుంది? చలిలో వణుక్కుంటూ వాళ్ళు కూర్చుంటే దయ లేకుండా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏనాడు స్పందించలే. నేనంటున్నా సమైక్య రాష్ట్రం లోపల నాకు రాష్ట్రం కావాలని చెప్పేసి డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ నలిని
రాజీనామా చేసి ఉద్యోగాన్ని ఢిల్లీలో పోయి చలిలో వణుక్కుంటూ దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి పాలక పార్టీ సభ మిగతా వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు పోయి సానుభూతికి పోయి కూర్చున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అది బాధ. మాట్లాడేటోడు లేడు, పలకరించేటోడు లేడు. అందుకోసం అంటే ఇవాళ కేవలం కేసీఆర్ మాత్రమే ఇవాళ విఫలం కాల, ప్రతిపక్షాలు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ప్రజల ఆకాంక్షలను ధైర్యంగా చెప్పడానికి పాలకుల ముందు పెట్టడం మీకు ధైర్యం ఉందా లేదా? అదే ఇవాళ ఉద్యమ వేదిక కర్తవ్యం. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia, and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping. sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers. Through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. అంటే కొన్నాళ్ల పాటు ప్రభుత్వం చేసే మంచిని దానికి వెన్నంటూ ఉండడము, లేదంటే విమర్శనాత్మకంగా ఆ దృష్టితో చూస్తూ ప్రభుత్వానికి చేయూతనిచ్చి బంగారు తెలంగాణ స్వప్నం అయ్యే దానికోసం మనం నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేదా? తప్పకుండా. నిజంగా మీరు మాట్లాడే దాంట్లో 7 గ్రామాలని పోలవరంలో కలుపుకోవాలనుకున్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాలతో సహా మాలాంటి వాళ్ళందరం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకారం అందజేసినాం, పాల్గొన్నారు ఉద్యమకారులు. అదేవిధంగా ఇవాళ రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయం లోపల ఢిల్లీని నిలదీసేటప్పుడు ఖచ్చితంగా మా యొక్క నైతికమైన మద్దతు ఉన్నది. అదేవిధంగా నిన్నగాక మనం మీ అందరూ తెలుసు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆర్గ్యుమెంట్ ఉందో ఆ ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం లోపల ఏదైతే ఉన్నదో ఉమ్మడి రాష్ట్రంలో మరి సరి అయినటువంటి ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినాం. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత అవసరాలు కానీ మంచి కానీ చెడు కానీ పెరిగినాయి కనుక మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయండి, రీడిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అడిగినాం. ఎన్నడన్నా ఈ ప్రభుత్వం మరి అఖిల పక్షాన్ని పిలిచి మొత్తం తెలంగాణకు ఉనికే ప్రమాదం ఏర్పడిందని అడిగిందా? ఎందుకు టీడీపీ అనగానే వెంటనే డబ్బులు వెళ్తున్నాయి కేంద్రం నుంచి, తెలంగాణకు మాత్రం కేసీఆర్ గారు వెళ్ళి మాట్లాడి రావడం ఇలా చేస్తున్నా కూడా నాకు తెలిసి పెద్దగా నిధులు వస్తున్నట్టు ఏం లేదు. మనకి ఆ హోదా లేదా? ఒక కొత్త రాష్ట్రంగా మనకేమీ నిధులు రాకూడదా? ఒక కొత్త రాష్ట్రంని ప్రోత్సహించడానికి అది మన నైతిక బాధ్యత. అది నవజాత శిశువు, దాన్ని కాపాడుకోవాలనేటువంటి గౌరవం ఇవ్వాలి. అట్లా జరగకుండా దాని సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, దాని అధినాయకుడు ఏ రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తున్నాడు, ఏ విధమైన వ్యవహార శైలిని కలిగి ఉన్నాడు అనే దాన్ని ప్రధానం చేసుకోవడం అనేది తప్పుడు పద్ధతి. అది ఈవెన్ కేసీఆర్ యొక్క వ్యవహార శైలి నచ్చకపోయినా సరే ఆ రాష్ట్రానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నది. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థ అంటే ఆ గౌరవం ఇవ్వాలి. అంటే కేసీఆర్ వ్యవహార శైలి నచ్చకపోవడం వలన, లేదంటే మన రాష్ట్రం కాదు, లేదంటే కేసీఆర్ మనవాడు కాదు అని బీజేపీలో కూడా ఇంతకుముందు చేశారు కాబట్టి నా భార్య పోటీ చేసి నిజానికి నాకు పెద్ద ఇంటిమేట్ సంబంధాలు కూడా ఏమి లేవు. కానీ నేనేమంటున్నంటే నిజానికి బీజేపీలో ఉన్నటువంటి మిత్రులు కూడా ఇప్పటికైనా నేను అంటాను, మన రాష్ట్రానికి రావాల్సింది ఏదో ఇంత పెద్ద ఉద్యమంలో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి బీజేపీ పార్టీ జేఏసీలో భాగస్వామి అయిన తర్వాత ఇవాళ తెలంగాణకు రావాల్సిన విషయం లోపల పార్టీలకు అతీతంగా మనం చాలా స్పష్టంగా కొట్లాడాలి. మాకు రావాల్సినది రావాలా. ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్మట్టికి సంబంధించిన సమస్య వస్తే అన్ని పార్టీలు కర్ణాటకలో ఎందుకు ఏకమవుతాయి? మహారాష్ట్రలో బాబ్లీకి సంబంధించిన అన్ని పార్టీలు ఎందుకు ఏకమవుతాయి? మనం ఎందుకు ఏకం కాం? మనం కావాలి, ఆ వ్యవస్థ రావాలి, అందరి మధ్యన ఆ సంబంధాలు బలపడాలి. అందుకోసం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో గెలవగలిగే అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో దూరదృష్టితోటి ఒక అలయన్స్కి పోయినాడు, బాగానే ఉంది. మనం ఎవరం కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనమే తప్పుపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో కూడా తప్పకుండా అవకాశాలు చూసుకోవడం అనేది అనివార్యం. వెంకయ్యనాయుడు గారి యొక్క సపోర్ట్ కూడా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ అంత మాత్రం చేత
మొత్తం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థనే వివక్షతాపూరితంగా చూస్తామనడం కరెక్ట్ కాదు కదా. దాన్ని ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు మనం చెప్పడంలో ఆ గ్యాప్ తీసుకోవడం కాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు మనం గమనిస్తే మన ఇంట్రెస్ట్ని కూడా మర్చిపోయి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి ఆపోజిట్ డైరెక్షన్లో పోతాం. ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలి. నేను మీ తరఫున కొట్లాడుతామన్నా కేంద్రంతో అన్నారు. కేసీఆర్ కొట్లాడడం కాదు, అప్పుడు తెలంగాణ తరఫున కొట్లాడడం అవుతుంది. ఆ ప్రొజెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఇంతకీ ఏ మంత్రం వేశాడు మోడీ? అప్పుడు డిమానిటైజేషన్ విషయంలో మొదట కేసీఆర్ కొంత గొడవ చేశారు. ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళొచ్చారో అప్పటి నుంచి ఆయన విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఏ మంత్రం వేస్తుంటారు ఆయన ఢిల్లీలో? స్పష్టంగా మీకు ముందే చెప్పినండి, బంగారు తెలంగాణ అన్నప్పుడు ఆ పదం ఇంత కృతకంగా దిగజారుతుందని మేము ఏనాడు ఊహించలేదు. కొత్త రాష్ట్రంలో ఒక విలువైనటువంటి వనరులు, ఆర్థిక స్థితి, సర్ప్లస్ బడ్జెట్ తోటి రాష్ట్రం వచ్చిందన్నప్పుడు అత్యంత జాగరూకతతోటి మనం ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించవలసి ఉంది. నాకు తెలిసి వర్తమాన భారత రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక్క నిర్ణయంతో ఒక్క ప్రోత్సాహకానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఎన్నడూ రికార్డు కాలే. ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమ సమయంలో నా కోరిక ఇదని చెప్పి బంగారు కిరీటాలని 3 కోట్లు 4 కోట్ల కిరీటాలను ఎవరు బహుకరించలే. ఒక వ్యక్తి ఒక్క రాత్రే 1 కోటి రూపాయలు నువ్వు తీసుకోమని ఎవరికి ఇవ్వలే. 1000 కోట్ల రూపాయలు ఒక పుణ్యక్షేత్రానికి ఎవరు ఇవ్వలే. కేవలము ముఖ్యమంత్రి నివాసానికి 100 కోట్ల రూపాయలతో రాత్రి రికార్డ్ టైంలో ఎవరు కట్టలే. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తామని అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇది నా ఇష్టారాజ్యం అని అనుకుంటారు, కానీ ఇది తెలంగాణ ఉద్యమకారుల సమిష్టి ఫలితం, కృషి, త్యాగ ఫలితమైనటువంటి సోయి మర్చిపోయింది. రీడిజైన్ల పేరు మీద 1,00,000 కోట్ల బడ్జెట్ని ఆట ఆడుకున్నారు. వాళ్ళు దాని ఫలితం ఏంటిది? మిషన్ భగీరథ పేరు మీద నిజానికి ఇవాళ ప్రియారిటీ కాదు. మిషన్ భగీరథ తెలంగాణకు ప్రియారిటీ కాదు, సన్నబియ్యం ప్రియారిటీ కాదు. ఎందుకు అసలు ఒక్కొక్కసారి ఇంత బాధ అనిపిస్తుందంటే, 30 లక్షల మందికి మేము సన్నబియ్యం పెడుతున్నామని చెప్పేసి నేను ఆనంద్ మన ఒక మాట అన్నాడు. కూడబెట్టుకునేవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ లీగాలిటీ కావాలి, వాటికి వాళ్ళ ప్రెషర్ అవసరం లేకుండా ఉండాలి. దానికోసమే దిక్కుమాల నిర్ణయం అయినటువంటి కేసీఆర్ సడన్గా మాట మార్చి ఇది ఒక అద్భుతమైంది. ఈ బీజేపీ పాలిత ప్రాంతాల్లోపట కూడా ఇవాళ క్యాష్లెస్ పేరు మీదనో స్వైప్ మిషన్ల పేరు ఇంత ప్రెషర్ జరగలేదు. అంటే సంపూర్ణంగా మీకు ఇంతమందిగా చెప్పండి, నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మనం సంతృప్తిపరచాలి. సంతృప్తిపరచడం ద్వారా మనకు ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేకుండా చూసుకోవాలి. మనకంటే రాష్ట్రానికి కాదు, వాళ్ళకు ఇవాళ జరుగుతాము. తెలంగాణ ఉద్యమ వేదిక ద్వారా త్వరలో ఓ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ పార్టీ రైతుల విషయంలో ఎలా ఉండబోతోంది? ఉద్యమకారుల విషయంలో, అమరవీరుల కుటుంబాల విషయంలో, విద్యార్థుల విషయంలో వీరందరినీ ఎలా నడిపిస్తారు? మీ వెనక ఎలా నడిపిస్తారు? ఆ చోదక శక్తి ఏంటి మీకు? తెలంగాణ ఉద్యమ వేదిక ఒక అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాలని కోరుకుంటున్నది. దాంట్లో భాగంగానే సామాజిక తెలంగాణ కోసం విస్తృతంగా కృషి చేస్తున్నటువంటి ఏపూరు సోమనవరతంలో తన ఆటాపాట సందర్భంగా చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. దాంట్లో కోదండరామ్ గారు కూడా నాతో ఉన్నారు. జూన్ 2 తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక గొప్ప దినం కనుక ఆ రోజు నాటికి ఓ రాజకీయ పార్టీ రాగలిగితే బాగుంటుంది. తెలంగాణలో జూన్ 2 వచ్చే సమయానికి 3 సంవత్సరాలు దాటినటువంటి సమయం అవుతుంది. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాలన్నా, ఎందుకంటే అల్టిమేట్గా రాజకీయ ప్రక్రియనే తెలంగాణ రాజకీయాన్ని శాసిస్తుంది. మనము ఎంత జేఏసీలను పెట్టుకున్నా, ఎంత ఉద్యమ శక్తులమైనా, ఎంత ఉద్యమ వేదిక అని చెప్పుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు రేపు అందుబాటులో ఉండే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం చూపెట్టాలి. కేసీఆర్ కంటే భిన్నమైన ఆయన చెప్పేటువంటి బంగారు తెలంగాణ ఉన్నటువంటి లోపాలు ఏమిటో చూపెట్టగలగాలి, కుటుంబ పాలనలో ఉన్నటువంటి నష్టాలు ఏంటో చూపెట్టగలగాలి, రీడిజైన్లో ఉన్నటువంటి నష్టాలు ఏమిటో చూపెట్టగలగాలి. అయాచితంగా ఇచ్చేటువంటి ఈ వితరణ ఏదైతుందో ఇది హద్దు మీరడాన్ని మనం స్పష్టంగా ప్రజలకు చెప్పగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం కలిగించే రీతిలో ఒకట ఇవాళ సీమాంధ్ర సమ్మె కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు పనులు ఒప్పజెప్పి
తెలంగాణ పెట్టుబడిదారుల యొక్క వెన్ను విరిచి సీమాంధ్రకు సంబంధించినటువంటి అక్రమాస్తులను రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి ఈ విధ్వంసం ఏదైందో దీన్ని స్పష్టంగా చెప్పే బాధ్యత మన మీదనే ఉందనుకున్నాం. ఆ పనిలో పడ్డం, స్టాండ్ అవుతున్నాం. ఇవాళ విద్యార్థులు చాలా తీవ్రమైన ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనే దాని గురించి మీకు తెలుసు. ఫాస్ట్ అనే పథకం పేరు మీద ఒక పనికిమాలను ఆలోచన చేసి హైకోర్టు తోటి ఏ రకమైనటువంటి అక్షింతలు వేయించుకున్నారో మీకు తెలుసు. ఇంత దారుణంగా మాట్లాడినారంటే 1959కి ముందు పుట్టినటువంటి వాళ్ళు కానీ 1975 పుట్టి ఈ రకమైనటువంటి భాష వాళ్ళు మా వాళ్ళే కాదు, ఇట్లా రకరకాలైనటువంటి అపరిపక్వతమైనటువంటి విషయంతో మాట్లాడడం జరిగింది. అల్టిమేట్గా దాన్ని ఎత్తివేసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి ఇంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధం లేదు. యాదృచ్ఛికంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ విద్యా సంవత్సరం లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద. గత పాలకులు ఈ రకంగా చేసిరంటే మనం కేజీ టు పీజీ విద్య లోపల క్రమానుగతంగా నడుస్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారము ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కళాశాలల వ్యవస్థని బలోపేతం చేయాలి. Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house. Texas, New Jersey, California, Georgia, and in Colorado. Virginia, coming soon. This is Sridhar Kanchanakutla. We started the Biryani Pot ago like 4 years ago, and now we expanded into 13 locations. And we have like 5 locations in Texas area. There are 2 locations in Dallas, one in Houston, Austin, San Antonio, and in the eastern part, and as well as the Bay Area. And we are very much specialized in biryanis and Hyderabad Deccanese food. And our crowd speaks for it, and we are very specialized in one of the most tastable Indo-Chinese items. You can always log into our website www.biryanipot.usa.com. మీకు హైబ్రిడ్ క్యాప్సికం గురించిన ఆలోచనలు వస్తాయి, హైబ్రిడ్ పంటల గురించిన ఆలోచనలు వస్తాయి, పాలీ హౌజుల గురించిన ఆలోచనలు వస్తాయి. కానీ ఒక నిరుపేద రైతు చిన్న ముడిగ లోపట అంటే 500 గజాలు 600 గజాలు ఉన్న దగ్గర ఒక చిన్న పంట పండించుకుంటే మనకి ఎట్లా సపోర్ట్, మనకి ఎట్లా ఐడియా వస్తుంది? అందుకోసం ఈ సాంచానే కరెక్ట్ లేదు. కరెక్ట్గా తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈ సాంచాలో వచ్చే ప్రోడక్ట్ ఇట్లనే ఉంటుంది. ఈ సాంచా సెట్ కాదు తెలంగాణకు. ప్రజల ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చేటువంటి వాడు ఒక సాంచా డిఫరెంట్గా అందియాలి. దాంట్లో ప్రజలందరినీ అకామిడేట్ చేసిన పద్ధతులు ఉండాలి. దానికోసం ఖచ్చితంగా అందరితో మేధావులతో రేపు మేనిఫెస్టో కమిటీ వేసుకుంటాం, చర్చిస్తాం, ఆ ప్రకారం పోతాం. తెలంగాణ ఉద్యమ వేదిక నుంచి వచ్చే పార్టీలోకి మళ్ళీ టీఆర్ఎస్ అసంతృప్తుల్ని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు రాని వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు విన్నాం. అలాంటప్పుడు నిజానికి ఒక ఉద్యమ పార్టీగా మీరు రావాలనుకున్న మీరు మళ్ళీ అదే పాత పద్ధతిలో, అదే మూస పద్ధతిలో ఇతర పార్టీల నుంచి అసంతృప్తుల్ని లాగడం, ఇలాంటి పనులు చేయడం ద్వారా ప్రజలకు కొత్త పార్టీ ఏమిస్తారు? చాలా సింపుల్ అండి. కేసీఆర్కి ఏమో వివిధ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ దోచుకున్నటువంటి వాళ్ళు కావాలి. మాకు తెలంగాణ కోసం కష్టపడేటువంటి ఉద్యమ నాయకులు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, జేఎస్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా అనేక సందర్భాల్లోపట తెలుగుదేశం లోపల, కాంగ్రెస్ లోపల గుర్తింపు లేకుండా ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి నాయకులు కావాలి. తర్వాత ఈ రాష్ట్రం ఏదైనా కానీ ఉద్యమం సృష్టించడం దాంట్లో ఒక గొప్ప ఫలితం ఏముంటుందంటే మానవ వనరులు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఒక గొప్ప ఎదిగి వచ్చిన నాయకత్వం వచ్చింది. దానికి గుర్తింపు లేదు ఇవాళ తెలంగాణలో. దాన్ని బయటికి తీసుకొని రావాలి. అట్లా తీసుకురాగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మేము చేసి చూపెడతాం. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరు మీద తెలంగాణ ద్రోహుల్ని, తెలంగాణ దోపిడీదారులను తీసుకొచ్చేదానికంటే ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రజలతో అనుబంధం ఉండి ప్రజల కోసం కష్టపడే వాళ్ళని ఒక్క వేదిక మీద తీసుకొని వస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. తప్పకుండా మీరు చూడండి. మీరు ఇవాళ ఎందుకంటున్నంటే గతంలో దురదృష్టవశాత్తు
దేవేందర్ గౌడ్ గారు ఒక ప్రయత్నం చేసింది, అదొక తీవ్రమైన అపవాదంతోటి కూడుకొని పోయింది, విఫలమైందని చెప్పేటువంటి ఒక ప్రచారం జరిగిపోయింది. తర్వాత ప్రజారాజ్యం వచ్చినప్పుడు కొంత డిస్టర్బెన్స్ అయింది. ఎన్నో జరుగుతాయి, జరిగినంత మాత్రం దాని నుంచి గుణపాఠాలను తీసుకోవాలి, కింది దాకా పోవాలి, అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం ఉండాలి. నాయకుడు అంటే ఒక ప్రజాస్వామికమైన పద్ధతిలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రం రావడం ఒక ప్రజాస్వామిక డిమాండ్గా వచ్చి రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏమో ఇవాళ అత్యంత నియంతగా ప్రజాస్వామిక కనీసమైనటువంటి పద్ధతి లేకుండా ఉంటే ఎట్లయితుంది? మరి అలాంటి కేసీఆర్ని మీరు ఎలా ఢీకొంటారు? దానికి సరిపడ నిధులు కానీ అవి మీకు అందుబాటులో ఉన్నాయా? మరి కేసీఆర్ స్థాయి నాయకుడిని మీరు ఆయన ఎలా ఢీకొంటారు? చిరంజీవి గారు పార్టీ పెట్టినాడు, కేసీఆర్ గారు కూడా నష్టపోయినారు. నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా ఆనాడు ప్రయోజనం పొందిందంటే రాజశేఖర రెడ్డి పొందిండ్రు. నవ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి దేవేందర్ గౌడ్ దురదృష్టవశాత్తు ప్రజారాజ్యమని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి సగం అబ్జర్వ్ అవడం జరిగింది. రాజకీయ ఇప్పుడు ఈనాటికి కూడా ఉన్నటువంటి చర్చ ఏముంటుందంటే దేవేందర్ గౌడ్ స్టాండ్ అయ్యి ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త కోణం తొంగి చూసేది. సుదీర్ఘకాలము రాజకీయ వ్యవస్థ నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేము అంటే బీరిపోయి 4 రోజుల్లో ఇప్పుడు ఒకవేళ నిజంగానే రేపటి ఎన్నికల్లో రిజల్ట్ రాకపోతే అనుకున్న పద్ధతిలో పోకపోతే అని చెప్పేసి అనడానికి లేము. ఊపిరి ఉన్నదాకా మేము మాత్రం ఒక తరానికి అందేయదలుచుకున్నాం. చెరుకు సుధాకర్ తోటి ఇది ఎండ్ కావద్దు. తెలంగాణలో జవాబు చెప్పడం లోపల ఏ విధమైన సంశయం లేదు. ధీరోదాత్తులైనటువంటి ప్రజలు, వాళ్లకు ఉప్పల మల్సూరు లాంటి చెప్పులు కుట్టుకున్నటువంటి ఉప్పల మల్సూరు లాంటి వాళ్ళని సూర్యాపేటకి ఎమ్మెల్యే చేసిన చరిత్ర ఉన్నది. సైకిళ్ల మీద ఈనాటికి తిరుగుతున్నటువంటి గుమ్మడి నరసయ్యని ఎమ్మెల్యే చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈనాటికి అనేక మంది సాధారణ జీవితం గడుపుతూ చెప్తే తప్ప ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని పోల్చుకోలేనటువంటి వ్యక్తులు అనేక మందిని చేసినటువంటి వాళ్ళు. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ బంగారు కడాలు వేసుకుని పులిగోలు పెట్టుకున్నటువంటి ఈ నాయకులేనా మనకు కావాలి? ఉద్యమ నాయకులు వద్దా? అట్టడి వర్గాల నాయకత్వం వద్దా? ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీ రావద్దా అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది అద్భుతమైన ఫలితాన్ని చూపెడుతుంది, మీరు చూస్తారు. అంటే 2019లో అధికారమే మీ లక్ష్యమా? అదే దిశగా కదులుతున్నారా? ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగానే ముందుకు పోతాం. ఎందుకంటే ప్రజాసంఘం నుంచి పార్టీగా పోవాలన్నటువంటి ఒక ప్రపోజలే అధికారం లక్ష్యంగా పోవాలి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పడం కోసం ఎన్నికలకు పోవడంలో అర్థం లేదు. ప్రజలు ఏం కోరుకుంటారు? మీరు చెప్తున్నటువంటి దాన్ని మీరు చేస్తారా? ఒక టెస్ట్ కేసు కింద మిమ్మల్ని గెలిపిస్తాం చేస్తారని అంటారు. ఎవరికైనా అంతే అంటారు. కేసీఆర్ కూడా ఏం చూపెట్టారు ఇవాళ? గత పాలకుల కంటే నువ్వు ఉద్యమ నాయకుడు అని చెప్పేసి నీకు టెస్ట్ కేసు అధికారం అప్పచెప్పారు. దాన్ని గౌరవంగా నువ్వు ఉంచుకుంటే ఉంటావు, లేకపోతే ఊడిపోతావు. అదైనా అంతే. రేపు మనమైనా 2019 లోపల చాలా స్పష్టంగా ఏమిటంటే ఈ మేనిఫెస్టో తోటి మేము వస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పాలకుడు చేసినటువంటి తప్పులు మేము ముందర ఇట్లా ఏకరువు పెడుతున్నాం, ఇవి పునరావృతం కాకుండా చూస్తాం అని చెప్పినాడు. ప్రజలు నమ్మితే మననే గెలిపిస్తారు. ఇవాళ టీఆర్ఎస్లో అసంతృప్తులు ఉన్నట్టు వాళ్ళు, ఎందుకంటే మంత్రులు కూడా చెప్తామని, మీరు మంత్రిత్వ శాఖలు ఉంటారు, మీ విషయం కేసీఆర్ చెప్తాడు. అసెంబ్లీ లోపల కూడా ఇవాళ సెక్రటేరియట్లో మీరు మీ ఫైల్స్ తీసుకొని పోతే అధికారులకు ఉన్నటువంటి విలువ కూడా మీకు లేదు. ఇవాళ ఏ విధమైనటువంటి అధికారపు ఛాయలో కూడా పోకుండా వందలాది మంది తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్ప ఉద్యమం చేసినారంటే నిజానికి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినాడు. మీకు ఇంతమంది అనేక కారణాలతో వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీ మక్కలో పుట్టి పబ్బలో కలిసిపోద్ది అన్నాడు కూడా మేము నిలబడతాం, రాష్ట్రం తీసుకొస్తాం, మా లక్ష్యం తెలంగాణ, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తీసుకొస్తామన్నారు. కష్టపడ్డారు, త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. అలా ఎక్కడ మార్పు ఏం రాలే, రూట్ మ్యాప్ కరెక్ట్గానే వచ్చింది. ట్విస్ట్ ఎక్కడ ఉందంటే మూల మలుపులో జరగాల్సిన ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోంచి ఇవాళ ఎట్లాంటి వాళ్ళు వచ్చిందంటే లీడర్లుగా ఇవాళ మహేందర్ రెడ్డిలు, కొండా సురేఖలు, తీగల కృష్ణారెడ్డిలు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు, ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం కుమిలిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడ ఉండాలి మేము, ఎక్కడ తలెత్తుకొని తిరగాలి? ఎందుకంటే సమాజంలో చేసినటువంటి కృషికి గుర్తింపు రానప్పుడు మిగతా మిత్రులు కానీ మీ సమూహం కానీ ఊకే దెప్పిపొడుస్తుంటుంది. ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవం కోసమైనా ఒక పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఏ పార్టీ లోపల కూడా
ఇవాళ కాంగ్రెస్లో కానీ, తెలుగుదేశంలో కానీ, టీఆర్ఎస్లో కానీ, కమ్యూనిస్టుల పార్టీలో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నిజాయితీగా తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ, బలమైనటువంటి పార్టీ రావాలనుకున్న వాళ్ళకు మాది ఓపెన్ ప్లాట్ఫామ్. మాకు జై శ్రీరామ్ నుంచి లాల్ సల్మాన్ అందరూ కూడా ఇది రెండు వైపుల కూడా మేము అకామిడేట్ చేసుకుంటాం. జై భీమ్ అనేటువంటి వాళ్ళు కూడా అక్కున చేర్చుకుంటాం. ఎందుకంటేనంటే ఇవాళ సిద్ధాంత రాద్ధాంతాల పేరు మీద కొట్లాడడానికి అవకాశం ఇవ్వం. రూట్ మ్యాప్ ప్రజల ఆకాంక్షలు నిజం చేయడం, పార్లమెంటరీ సిస్టంలో కూడా ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ తీసుకోవడం, డెవలప్మెంట్ పొటెన్షియాలిటీస్ ఏమున్నాయో ట్యాప్ చేయడం, దానికి ప్రజల ఇరుసుగా పనిచేయడం, ఇది ఒకటే మార్గం అవుతుంది. మేము ఈ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరిని నిలబడినాం. ఇవాళ ఎవ్వరికి కూడా ఇట్ ఈస్ నో బార్ ఫర్ ఎనీబడి. సో ఇంత పెద్ద విస్తృతి ఇచ్చిన తర్వాత అది నిలబడకపోవడం అనే ప్రశ్న ఉండదు. గద్దర్ గారే స్వయంగా ఇంకో పార్టీ ఏదో ప్రారంభిస్తున్నట్టు విన్నాం. ఇప్పుడు ప్రారంభించడానికి ఎవరమైనా మేము కూడా ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నామని చెప్పడం లేదు, ప్రారంభిద్దాము అంటున్నాం. ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం అంటున్నాం. జూన్ 2 అయితే బాగుంటుంది అంటున్నాం. ఇంత స్పష్టంగా, ఎందుకంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి. తొందరపడి ఆయన ఒకటి మేము ప్రకటించడానికి ఏంటంటే చారిత్రక అనివార్యత ఉన్నది. ఇంకా జూన్ 2కు మించి కూడా మనం పోతే తెలంగాణ యవనిక మీద రాజకీయ పోరాటాలు చేయడం సాధ్యం కాదు. ప్లాట్ఫామ్ డిలే అయితే ప్రజల దగ్గరికి ఎప్పుడు పోతాము, మేనిఫెస్టో ఎప్పుడు చెప్తాము, అదేవిధంగా నాయకత్వాన్ని ఎట్లా తీసుకొని వస్తాము, ఢీకొనడం ఎట్లా. మీరు అన్నారు ఒక బలాఢ్యుడైనటువంటి నాయకుడు ఇవాళ రీడిజైన్ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం విస్తరించింది. వారు ఎన్ని మాటలు మాట్లాడినా నా దగ్గర అవినీతి లేదు, సింగిల్ విండో విధానం ఉంది, ఓపెన్ ఉంది అంటున్నారు కదా. ఇవాళ సింగిల్ విండో విధానం అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైంది. ఏ ఫైల్ తీసుకుపోయినా ఆ నలుగురు తప్ప ఎవరు రాటిఫై చేయనటువంటి పరిస్థితి. ఏ దానికోసం ఏ రకమైన లావాదేవీలు జరుగుతున్నాయో ప్రపంచమంతా చూస్తూనే ఉన్నది. అందుకోసం ఇవాళ అట్లాంటి వ్యక్తిని ఢీకొనడం అనంటే ఖచ్చితంగా మనకు సైద్ధాంతిక భూమికి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, అట్టడి వర్గాలు కలుపుకుపోయే పద్ధతి ఉండాలి, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ కావాలి. దానికోసం ఖచ్చితంగా కృషి చేస్తాం, విజయం సాధిస్తామనేటువంటి విశ్వాసం, ముఖ్యంగా అమరవీరుల స్ఫూర్తి నుంచి, తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి, తెలంగాణ వారసత్వం నుంచి ఆ స్ఫూర్తి మాకున్నది. ముందుకు పోతామని అనుకుంటున్నాం. ఎంతమందిని లేతే అంతమందిని ఈ ప్లాట్ఫామ్ మీద స్ట్రెంథన్ చేస్తాం. ప్రజా సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని యోయో టీవీ ఆకాంక్షిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.